హాయ్ అండి. తెలంగాణలో ఉన్న రైతన్నలకి నమస్కారం. రైతులు చాలామంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు బంధు డబ్బులు ఎప్పుడు వేస్తారా అని చాలా ఎదురు చూస్తూ ఉంటారు. అసలు వర్షాకాలంలో పడాల్సిన రైతు బంధు డబ్బులు చాలా ఆలస్యంగా అయితే వేస్తున్నారు. కానీ ఇప్పుడు రైతన్నలకి మీకు ఈరోజైతే శుభవార్త అయితే తీసుకొని వచ్చాను. అదేంటంటే ఈ డిసెంబర్ లోపు ప్రతి రైతుకి రైతు బంధు తమ అకౌంట్లో అయితే జమ చేయడం అయితే ఖచ్చితంగా జరుగుతుంది అంటూ మన మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే చెప్పారు. రైతన్నలకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరైతే కొత్తగా నా ఛానల్ చూస్తున్నారో ఒక్కసారి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో రైతుకు సంబంధించిన రైతు బంధు, రైతు భరోసా గురించి వీడియోస్ డైలీ అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ఈరోజు చూసుకున్నట్లయితే డిసెంబర్ 18 తారీఖు బుధవారం రైతన్నలు ఎవరైతే కౌలు చేస్తున్నారో వారికి డబ్బులు వేస్తారా అని కామెంట్స్ అయితే చేస్తున్నారు. అవునండి, కౌలు చేసే రైతన్నలు కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా డబ్బులు వేస్తారని చెప్పారు. అది మీరు సాగు చేసే పంట ఆధారంగా డబ్బులు వేస్తామని చెప్పారు. చెప్పాలంటే ఇది రైతులకు చాలా బాధాకరమైన విషయం అని చెప్పాలి. ఎందుకంటే వర్షాకాలంలో పడాల్సిన రైతు బంధు డబ్బులు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మధ్యలోనే వేయడం ఆపేశారు. కానీ ఇప్పుడు కొన్ని అసెంబ్లీలో చర్చల వల్ల ప్రతి రైతుకి రైతు బంధు అందేలా చేస్తామని నిర్ణయం అయితే తీసుకున్నారు. ఈ డిసెంబర్ 30 తారీఖు లోపు ప్రతి రైతుకి డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది. అలాగే రైతులకి ఎవరికైతే 10 ఎకరాల లోపు ఉన్న వారికి మాత్రం డబ్బులు జమ చేయడం అయితే జరుగుతుంది. పోయిన పంట చూసుకున్నట్లయితే ఎకరానికి 5,500 చొప్పున వేశారు. కానీ ఇప్పుడు ప్రతి రైతుకి ఎకరానికి 7,500 చొప్పున జమ చేస్తామని హామీ అయితే ఇచ్చారు. అంటే రైతుకి ఒక ఎకరానికి ఏడాదికి 15,000 చొప్పున వేస్తామని. రైతన్నలు దయచేసి మీరు మాత్రం ఓపికతో వేచి ఉండండి. ఎందుకంటే ఈ 2-3 రోజులలో మీ అకౌంట్లో డబ్బులైతే జమ చేయడం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఈ ఒక్కరోజు చూసుకున్నట్లయితే 90,000 కోట్లు రైతు బంధు డబ్బులైతే విడుదల చేశామని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం అదేంటంటే ఎవరైతే రైతులు పొలం సాగు చేయని వాళ్ళు ఉన్నారో, అంటే బీడు భూములపై రైతు బంధు పథకం వర్తించదు అంటూ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు. కాబట్టి రైతులు మీరు ఏదో ఒక పంట మీ పొలంలో పండిస్తేనే మీకు రైతు బంధు డబ్బులు అయితే వేస్తామని చెప్పారు. రైతన్నలకి ఈ 2-3 రోజులలో ఖచ్చితంగా రైతు బంధు అయితే పడటం అయితే జరుగుతుంది. కాబట్టి రైతులు మీరు మీ అకౌంట్ బ్యాలెన్స్ అయితే చెక్ చేసుకోండి. అలాగే రైతులు ఎవరైతే స్మార్ట్ ఫోన్ యూజ్ చేయని వాళ్ళు ఉన్నారో మీరు మాత్రం మీ దగ్గరలో ఉన్న బ్యాంక్ వెళ్ళి మీ అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకోండి. అలాగే రైతులకు ఎవరికైతే రైతు బంధు పడని వాళ్ళు ఉన్నారో మీకు మాత్రం ఇలాంటి వీడియోస్ అయితే ఖచ్చితంగా యూజ్ అవుతాయండి. సో ఫ్రెండ్స్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి.